చేసిన పాపం ఊరికే పోదంటూ ఉంటారు పెద్దలు. ఇప్పుడు అదే పాకిస్తాన్ విషయంలో నిజమవుతోంది. భారత్పై ఇప్పటికే ఎన్నో దాడులు చేసింది, ఉగ్ర కుట్రలు పన్నింది. అంతెందుకు ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ చేసి అమాయకపు ప్రజల ప్రాణాలు తీసుకుంది. ఇప్పుడు అదే పాపం పాకిస్తాన్ను తిరిగి వెంటాడుతోంది. ఆ దేశాన్ని ముక్కలు చేస్తోంది. పాక్లో నిశ్శబ్ద యుద్ధం జరుగుతోంది. దేశం మొత్తం కంట్రోల్ అంతా ఆ దేశ సైన్యం చేతిలోకి వెళ్ళిపోయింది. సైన్యం ఏం చెప్పినా ప్రభుత్వం తలాడించాల్సిన పరిస్థితికి దిగజారిపోయింది. ఇంతకీ దాయాది దేశంలో ఏం జరుగుతోంది? ఈ నిశ్శబ్ద తిరుగుబాటు వెనకున్న కారణం ఏంటి? నిజంగా జనరల్ జియా అడుగుజాడల్లో మునీర్ ప్రయాణిస్తున్నారా? దాయాది దేశంలో నిశ్శబ్ద తిరుగుబాటు. దేశం మొత్తం కంట్రోల్ సైన్యం చేతుల్లోకి. జనరల్ జియా అడుగుజాడల్లో మునీర్. పాకిస్తాన్ బయటకు మాత్రమే ప్రజాస్వామ్య దేశంగా కనిపిస్తుంది, కానీ లోపల మాత్రం మొత్తం అల్లకల్లోలం. ఆ దేశం మొత్తం కంట్రోల్ అంతా ఆ దేశ సైన్యం చేతిలోనే ఉంటుంది. సైన్యం ఏం చెప్పినా ప్రభుత్వం తల ఊపాల్సిందే, లేదంటే సైనిక తిరుగుబాట్లు తప్పవు. అయితే పాకిస్తాన్ ఇప్పటి వరకు ఎన్నో తిరుగుబాట్లను చూసింది, కానీ ఆసిమ్ మునీర్ రూపంలో తిరుగుబాటు జరుగుతున్నట్లు కనిపిస్తుంది. అయితే గతంలో జరిగిన తిరుగుబాట్లకు ప్రస్తుతం ఆసిమ్ మునీర్ తిరుగుబాటుకు చాలా తేడా ఉన్నట్లు కనిపిస్తుంది. గతంలో సైన్యం ద్వారా తిరుగుబాటు జరిగితే ఈసారి మాత్రం రాజ్యాంగ మార్పు ద్వారా రాజ్యాంగబద్ధంగా తిరుగుబాటు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి దాయాది దేశంలో ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ రాజ్యాంగ సవరణ ద్వారా తన అధికారాన్ని విపరీతంగా పెంచుకోవడానికి ప్లాన్ వేశారు. పాకిస్తాన్లో 27వ రాజ్యాంగ సవరణ ద్వారా మునీర్ తన పనిని సాధించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందుకు సర్కార్ సైతం తోలుబొమ్మలాగా పాకిస్తాన్కు మునీర్ను సుప్రీం లీడర్ను చేసింది. ప్రస్తుతం ఏదైనా రాజ్యాంగ సవరణను ఆమోదించడానికి పాకిస్తాన్ సెనేట్లో 64 ఓట్లు అవసరం. షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం వైపు దేశంలో అతిపెద్ద పార్టీ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ఉంది. దీనికి పార్లమెంట్లో 26 సీట్లు ఉన్నాయి. అలాగే పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ 20 సీట్లు, సంకీర్ణ భాగస్వామ్యంలో బలూచిస్తాన్ అవామీ పార్టీ 4 సభ్యులు, ముత్తాహిదా క్వామీ మూవ్మెంట్ 3 సీట్లను కలిగి ఉన్నాయి. షాబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి 6 స్వతంత్ర ఎంపీల మద్దతు కూడా ఉంది. అయితే పాలక సంకీర్ణానికి సెనేట్లో 3/2 మెజార్టీ లేదు. ప్రస్తుతం 61 సీట్లు కలిగి ఉన్నందున సవరణను ఆమోదించడానికి ప్రతిపక్షం నుంచి కనీసం 3 ఓట్లు అవసరం. ఈ సవరణ ఆయనకు జీవితకాల హోదా, అధికారాలు, చట్టపరమైన చర్యల నుంచి శక్తి ఇవ్వడమే కాకుండా 3 సాయుధ దళాలకు సుప్రీం కమాండర్ను చేస్తుంది. అలాగే మునీర్కి అణు ఆస్తులపై నియంత్రణను ఇస్తుంది. దీంతో ఆయన అధికారం ముందు ప్రభుత్వం, న్యాయ వ్యవస్థతో సహా అన్ని ఇతర సంస్థలు బలహీనంగా మారుతాయని నిపుణులు అంటున్నారు. అయితే పాకిస్తాన్ ఏర్పడినప్పటి నుంచి అయూబ్ ఖాన్, జియా ఉల్ హక్, పర్వేజ్ ముషారఫ్ చేసిన 3 సైనిక తిరుగుబాట్లు చేసి పాక్ అధ్యక్షులుగా పనిచేశారు. తాజాగా పాక్ మరోసారి ఆసిమ్ మునీర్ నేతృత్వంలో మరో తిరుగుబాటు జరిగినట్లే కనిపిస్తోంది. నిజానికి ప్రధాని ఆదేశాల మేరకు ఆర్మీ చీఫ్ నడుచుకోవాలి, కానీ ఇక్కడ మాత్రం ఆసిమ్ మునీర్ కు సహాయకుడిగా షహబాజ్ షరీఫ్ ఉండబోతున్నారు. ఇప్పుడు పాక్లో మునీర్ సర్వోన్నతుడిగా మారాడు. తనలాంటి 5 స్టార్ జనరల్స్ ఇకపై చట్టపరమైన చర్యల నుంచి ఈజీగా తప్పించుకోవచ్చు. వీరంతా చట్టానికి అతీతులుగా ఉంటారు. ఆసిమ్ మునీర్ కు పాలకవర్గం పూర్తిగా లొంగిపోయినట్లు తెలుస్తుంది. పాక్ లో ఇకపై 2 సమాంతర పాలనలు ఉంటాయి. ఒకటి ప్రభుత్వం, మరొకటి ఆర్మీ. చివరకు అంతిమ నిర్ణయం మాత్రం సైన్యానిదే అవుతుంది. అయితే ప్రస్తుతం పాకిస్తాన్లో జరుగుతున్న చర్యలు అచ్చం 1971 యుద్ధం తర్వాత జరిగిన సంఘటనలను గుర్తు చేస్తున్నాయి. అప్పుడు పాకిస్తాన్ సైన్యానికి అత్యంత చీకటి కాలమనే చెప్పుకోవాలి. 1976లో భుట్టో జియా ఉల్ హక్ ను ఆర్మీ చీఫ్ గా నియమించారు. అంతేకాదు జనరల్ మొహమ్మద్ షరీఫ్ ని సమాన సీనియారిటీతో జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ మొదటి చైర్మన్ చేశారు. అయితే ఆ ఇద్దరు ఎప్పుడూ కలిసి లేరు, ఎక్కడికి కలిసి వెళ్లలేదు. వాస్తవానికి 1977లో జియా దేశంలో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ఇది అనేక కారణాలలో ఒకటిగా విశ్లేషకులు చెబుతున్నారు. మహమ్మద్ షరీఫ్ తిరుగుబాటును వ్యతిరేకించి వెంటనే రాజీనామా చేశారు. 1977లో ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో ప్రభుత్వాన్ని కూల్చేసి అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. భుట్టోను ఒక హత్య కేసులో ఇరికించి ఉరి తీయించాడు.
10 ఏళ్ల పాటు పాక్లో మార్షల్లా కొనసాగింది. న్యాయ వ్యవస్థ పూర్తిగా ఇస్లామీకరించాడు. 1999లో జనరల్ పర్వేజ్ ముషారఫ్ ఇదే తీరుగా వ్యవహరించాడు. ప్రధాని నవాజ్ షరీఫ్ను తొలగించాడు. ఇది పాక్లో అవినీతి స్థిరత్వం కోసం తీసుకున్న నిర్ణయంగా సమర్థించుకున్నాడు. ఇప్పుడు ఆసిమ్ మునీర్ జియా ఉల్ హక్ కంటే ఓ అడుగు ముందుకు వేశారు. 27వ సవరణ ప్రకారం ఆయన ఈ పదవిని పూర్తిగా రద్దు చేస్తున్నారు. దాని స్థానంలో రక్షణ దళాల చీఫ్ పదవిని సృష్టిస్తున్నాడు. ఈ పదవి 3 సాయుధ దళాల కంటే పైన ఉంటుంది. ఆర్మీ స్టాఫ్ చీఫ్ అంటే మునీర్ స్వయంగా నిర్వహిస్తారు. పలు నివేదికల ప్రకారం CDF గా మునీర్ నేషనల్ స్ట్రాటజిక్ కమాండ్ అధిపతిని నియమించే అధికారం కూడా కలిగి ఉంటాడు. దీని అర్థం పాకిస్తాన్ అణ్వాయుధాలపై మునీర్ పూర్తి నియంత్రణ కలిగి ఉంటాడని. అప్పుడు భుట్టోను అధికారం నుంచి తొలగించడానికి, అరెస్టు చేయడానికి, న్యాయ వ్యవస్థను అణిచివేయడానికి జనరల్ జియా ఉల్ హక్ సైన్యాన్ని మోహరించాల్సి రాగా, ఇప్పుడు మునీర్ దేశంలో బలహీనమైన షాబాజ్ షరీఫ్ ప్రభుత్వ మద్దతుతో ఇదంతా చేస్తున్నాడు. అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీని సంతృప్తిపరచడానికి గతంలో ఇది ఒక పదవీ కాలానికి పరిమితం కాగా, ఇప్పుడు అధ్యక్షుడు జీవితాంతం చట్టపరమైన శక్తిని అనుభవిస్తారని తెలుస్తోంది. అయితే ఆర్మీకి చెందిన ఒక వ్యక్తికి అత్యున్నత అధికారాలు కట్టబెట్టడం నేవీ, ఎయిర్ ఫోర్స్లో విభేదాలకు దారితీసే అవకాశం కూడా ఉంది. ఇది అన్ని శాఖల మధ్య సమన్వయం దెబ్బతీస్తుందని లెఫ్టినెంట్ జనరల్ మాలిక్ అన్నారు. అణు నిబంధనలు మునీర్ను మరింత శక్తివంతం చేస్తోంది. సమర్థవంతమైన అణ్వాయుధాలు ఆర్మీ నియంత్రణలో ఉంటాయి. నేవీ కిందకు వచ్చే సెకండ్ స్ట్రైక్ క్షిపణులు కూడా ఆర్మీ కిందికే వస్తాయి. ఇది కమాండ్ అండ్ కంట్రోల్ సమస్యలను, సమన్వయ జాప్యాలకు దారితీస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జనరల్ జియా తిరుగుబాటు హింసాత్మకంగా, బహిరంగంగా ఉన్నప్పటికీ మునీర్ చర్య నిశ్శబ్దంగా ఉండవచ్చని, కానీ చాలా ముఖ్యమైనదని నిపుణులు చెబుతున్నారు. దీనిని పూర్తిగా సైన్యంపై ఆధారపడిన రాజకీయ ప్రభుత్వం నిర్వహిస్తుందని వాళ్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. మాజీ ప్రధానమంత్రి PTI చీఫ్ ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్న నేపథ్యంలో ఈ చర్యలను అడ్డుకోవడానికి దేశంలో వ్యవస్థీకృత రాజకీయ ప్రతిపక్షం అసంభవంగా కనిపిస్తుందని చెబుతున్నారు. అయితే పాకిస్తాన్లో కొనసాగుతున్న తిరుగుబాట్ల నుంచి ఈ సవరణకు కొంత ప్రతిఘటన ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. పాకిస్తాన్లో ఈ రాజ్యాంగ సవరణ నేపథ్యంలో భారతదేశం అత్యంత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు అంటున్నారు. పాకిస్తాన్ చరిత్రలోని ప్రతి శక్తివంతమైన సైనిక అధిపతిలాగే మునీర్ కూడా అమెరికా, చైనా రెండింటి నుంచి మద్దతును ఆశిస్తున్నాడు. ముఖ్యంగా అమెరికా నుంచి, ట్రంప్ పరిపాలన నుంచి ఆయన పూర్తి మద్దతు కోసం ఆశిస్తున్నాడని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది ఇస్లామిక్ ఛాందసవాదులకు కోపం తెప్పించినప్పటికీ మునీర్ భవిష్యత్తు వ్యూహంలో ఇది కీలకమని అంటున్నారు. కాబట్టి భారతదేశం, దాయాది దేశంలో జరుగుతున్న ఈ పరిణామాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.